మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనాన్ని చదువు. ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిసి పారిపోయి గొర్రెల కాపర్లను కొట్టుదును, గొర్రెలన్నీ కూడా చెదిరిపోవును అనే ఒక ప్రవచనం. లేఖనాలు నెరవేర్చబడాలి కనుక ఈ ప్రతి సంఘటన ఆర్డర్ ప్రకారం జరుగుతూ ఉంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను బంధించడానికి వచ్చిన వారితో చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే తన శిష్యులకి బోధించారో అవన్నీ వారు విన్నారు. కానీ సమయం సందర్భం వచ్చేటప్పటికి వారిలో ఉన్నటువంటి సమర్పణ కాస్త గందరగోళ పరిస్థితుల మధ్యలో వారిలో పిరికితనం అనేది ప్రవేశించింది. ఆయన శిష్యులు సహజంగానే చాలా ధైర్యవంతులు. కనీసం ఒకరు కాకపోయినా ఒకరైనా ఆయన పక్షాన ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడవలసిన వారే. కానీ లేఖనములు నెరవేర్చబడినట్లు ఆయన శిష్యులందరూ పారిపోయినట్లుగా ఇక్కడ చూస్తాం. పారిపోయిరి, ఆయన శిష్యులందరూ పారిపోయిరి అనే మాటను గుర్తుపెట్టుకోండి. పారిపోవడం అనేది ఇది పిరికి చర్య. పారిపోవడం అనేది భయము, ఆందోళన, అవిశ్వాసం ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ప్రతిదానికి కూడా భయం భయంగా బ్రతుకుతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పించినటువంటి ఆధ్యాత్మిక స్థితి అలాంటిది కాదు. మనమందరం కూడా ధైర్యవంతులం కావాలని, సాహసవంతులం కావాలని, తెగింపు కలిగిన వారం కావాలని ఆయన బోధలు చాలా స్పష్టంగా బోధిస్తూ వచ్చారు. కనుక ఇలాంటి బోధలు మనం వింటున్నప్పుడు కేవలం వినటానికి మాత్రమే అనుకోవద్దు. మన నరనరాల ఆయన బోధ యొక్క సారాంశం మనల్ని స్థైర్యంతో నింపాలి, ధైర్యంతో నింపాలి. బలవంతులుగా మార్చబడటానికి మనము ప్రయత్నం చేయాలి. ఇదేదో వినటం మట్టుకే అన్నట్టుగా ఎప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని తేలికగా తీసుకోవద్దు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభు మనతో మాట్లాడాలనుకున్నటువంటి ఆ మాటల్ని ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్న మనము, ఆరాధిస్తున్న మనము, ఆయనే నిజమైన దేవుడని నమ్మిన మనము, ఇక్కడ ఒక జాబితా ఉంది. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, ఇలాంటివి ఏవైనా మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు, రేపనే రోజున ఏదైనా ఒక సమస్య మన మీద ఒత్తిడి తెస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, క్రీస్తు ప్రేమ నుండి ఇవి ఏవి కూడా మనలను దూరపరచలేవు, వేరు చేయలేవు, ఎడబాపలేవు అన్నట్టుగానే మన క్రియా జీవితాన్ని స్థిరపరచుకోవాలి. భయం అనేది మనలోకి రాకూడదు. శ్రమ వచ్చిందా? రాని. ఖడ్గమే వస్తుందా? మరణకరమైన పరిస్థితులే వస్తున్నాయా? రాని. కరువు వస్తుందా? నిందలు, అవమానాలు వస్తున్నాయా? రాని. ఇవన్నీ కూడా నా మంచికే, నా క్షేమానికే, నా విశ్వాస పరీక్షలో నేను ఉత్తీర్ణత సాధించడానికే. ఇవన్నీ నాకు టెస్టింగ్ పీరియడ్ లాగా నేను అన్ని విషయాల్లో కూడా వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నాను అన్నట్టుగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవాలి. ఏ విషయంలో కూడా మనము నిరాశపడకూడదు, కృంగిపోకూడదు, భయపడిపోకూడదు. బెంబేలెత్తిపోయినట్టుగా అమ్మో అయ్యో ఏంటి దేవుడు నన్ను ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇలా
వదిలిపెట్టేశారు అన్నట్టుగా దేవుణ్ణి నిందిస్తూ, దేవుణ్ణి మనము అనుమానిస్తూ, ఆయా విషయాలలో దేవుణ్ణి సులకన చేసి, తక్కువ చేసి, చీప్గా మాట్లాడే ఆ పరిస్థితి మన ద్వారా ఏమాత్రం కూడా అది జరగకూడదు. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని ఏదైతే వింటున్నామో అది అక్షరం మాత్రమే కాదు, ఈ అక్షరం వెనుక ఉన్నటువంటి దైవ మహిమ, ఆ దేవుని యొక్క జీవం ఈ వాక్యంలో మనకు ఒక నూతనమైన ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని కలిగించడానికి దేవుడు అభిషేకించబడినటువంటి మాటలుగా ఈ వాక్యాన్ని మనకు ముద్రించి ప్రభు ముందుగానే జరగబోయే సంగతులను సైతం మనం నిరీక్షణతో ఎదురు చూడడానికి ముందుగానే మనలను ఆయన సిద్ధపరుచుచున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక కలిగిన దేవుడు. కనుక అటు దేవుడిని కలిగి ఉన్నటువంటి మనం భక్తుల జీవిత చరిత్రలో ఏమేమి జరిగాయో, వారి పక్షంగా దేవుడు ఎలా కార్యం చేస్తూ, వారిని కాపాడుతూ, వారి పక్షాన ఆయన నిలిచి ఎలాంటి అద్భుత కార్యాలు జరిగించారో వాటన్నిటిని కూడా మనము ఎన్నటికీ మరచిపోకుండా వాటిని నెమరు వేసుకుంటూ, ఒకవేళ మన వరకు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. ప్రకటన 21:6-8 వచనాలు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్పాయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొన్న వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏమాత్రము కూడా ఎప్పుడు ఇలాగే ఉంటాయి అని అనుకోనక్కర్లా. దేవుడు రానున్న కాలంలో మన జీవితంలో ఆయన చేయబోయే ప్రతి కార్యము కూడా నూతనంగా ఉండబోతుంది. రేపు నూతనమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే, ప్రస్తుతం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పరిస్థితులను బట్టి మనము ఎంత మాత్రము కూడా విచారము, నిరాశ, కృంగిపోయే పరిస్థితులు ఎంత మాత్రం రానియకుండా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బట్టి ఎప్పుడైతే మనం ధైర్యం తెచ్చుకున్నామో, ధైర్యవంతుల పక్షంగా దేవుడు తన కార్యాలు సఫలం చేస్తారు. ఇదిగో నేను సమస్తమైన వాటిని నూతనమైనవిగా చేయబోతున్నాను. ఎందుకంటే ఆల్ఫా ఓమేగా నేనే, నేను ఆదియు అంతమునై ఉన్నాను. నేను లేకుండా ఏది కలగలేదు, సమస్తము నా మూలంగా కలిగాయి. కనుక ఆదిలో సమస్తాన్ని కలగజేసిన నేను అంతములో వాటన్నిటినీ ఏ విధంగా నా కంట్రోల్లో ఉంచుకోవాలో నాకు తెలుసు. మన జీవితంలో కూడా అంతే. నీవు పుట్టిన నీ జన్మకు కారణమైన దేవుడు నీవు మరణించేంత వరకు కూడా నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో కూడా భయపడనక్కర్లా. ఆదిలోనూ అంతములోనూ ఉండేది ఆయన మాత్రమే. సమస్తానికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు, ఏమీ లేనప్పుడు ఉన్నవాడైన దప్పిగొన్న వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. ఎవరైతే దప్పికతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలు విని ఆధ్యాత్మిక జీవితంలో ఎలా తన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలనే ఆశ, ఆరాటం ఎవరైతే కలిగి ఉంటారో వారి ఆధ్యాత్మిక స్థితిని ఉజ్జీవింపచేయడానికి జీవజలముల వంటి దేవుని పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించి అది ఉచితంగా ఇచ్చేటువంటి దేవుడు. ఒక నూతనమైనటువంటి వాక్యానుసరమైన క్రియల ద్వారా నడిపించాలనుకుంటున్న దేవుడు మన జీవితంలో ఏవైతే ఉండకూడదని, ఏవైతే కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నారో ఆ విధంగా ఎవరైతే జీవిస్తారో వారే జయ జీవితం కలిగిన వారు. ఈ జయించే వారికి, అనగా వద్దన్నది మాని చేయమన్నది చేస్తూ ఎవరైతే దేవునికి విధేయులవుతున్నారో వారే జయించేవారు. మనలను బలవంతులుగా, శక్తివంతులుగా, జీవము కలిగిన వారిగా, దైవ చిత్తాన్ని అనుసరించే వారిగా చేసే ఈ ఆధ్యాత్మిక క్రియలు, అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే కలిగి ఉంటారో వారికి దేవుడు జయించే స్థితినిచ్చి, ఈ జయించేవాడు వీటన్నిటినీ స్వతంత్రించుకునేటట్లు జయ జీవితం కలిగిన వారికి మాత్రమే దేవుడు దేవుడుగా ఉంటానని ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు. అతడు లేక ఆమె నాకు కుమారుడు
కుమార్తెలై ఉంటారు. ఇక్కడ ఎంత అవినాభావ సంబంధం ఉందో చూడండి. నేను అతనికి దేవుడనై ఉందును అనే మాటను మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు అబ్రహామును గురించి, ఇస్సాకును గురించి, యాకోబును గురించి ప్రస్తావించే ప్రతిసారి కూడా ఆయన ఉపయోగించిన ఆ పద్ధతి ఎలా ఉండేదంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవుడు తమతో చెప్పిన ప్రతి విషయంలో కూడా వారు స్పందించారు. వారు ఆ విధంగా జీవించడానికి తమను తాము సమర్పించుకున్నారు. వారికి ఉన్న ఆశల్ని, కోరికల్ని, వారికి ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి ఆ పరిస్థితులన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి దేవుడు చెప్పారు, నేను దాన్ని చేయాలి, అంతే, అంతవరకే. దేవునితో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి దేవుడు వారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఆయన ఎంతో సంతోషంగా, గర్వంగా చెప్పుకున్నారు. మరి ఈరోజు ఆయన మన దేవుడు అని చెప్పుకోవాలంటే, నేను ఫలానా వారి దేవుణ్ణి అని ఆయన గర్వంగా చెప్పుకోవాలంటే మనం కూడా ఆ విధంగానే జీవించాలి. ఆయన చెప్పినట్టుగా మనం జీవించగలిగితే మన యథార్థత, మన భక్తి, మన పరిశుద్ధత, మన నీతి, మనలో ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి ఆ బలవంతులమై జీవించే జీవితాన్ని బట్టి ఆయన మన దేవుడని చెప్పుకోవడానికి ఆయన అతిశయంగా చెప్పుకుంటారు. అతడు నాకు కుమారుడై ఉండును. కుమారుడు అనే ఈ బంధం చాలా గొప్పది. తండ్రి యొక్క సమస్త విషయాలలో కుమారుడికి మాత్రమే పూర్తి హక్కులు ఉంటాయి, పూర్తి అధికారం ఉంటుంది. దేవునిలో పూర్తి హక్కులు కలిగి, పూర్తి అధికారం కలిగి ఉండాలి అని అంటే ఆయన పోలికలు మనలో ఉండాలి. ఆమేన్. కుమారుడు అనడానికి తండ్రి పోలికలు ఎవరిలో అయితే ఉంటాయో వారిని ఫలానా వారి కుమారుడు అని ఇట్టే చెప్పగలుగుతాం. అతడు నాకు కుమారుడై ఉండును. దేవుని పోలికలు ఎవరిలో ఉంటాయో, దేవుని పోలికలు అంటే ఏంటి? ప్రేమ, పరిశుద్ధత, నీతి, మంచితనము, నిస్వార్థం, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎన్ని సుగుణాలైతే ఉన్నాయో అవన్నీ కలిగి ఉండడానికి ఎప్పుడైతే మనము వాటన్నిటి విషయంలో అభ్యాసం చేసుకుని వాటి ప్రకారంగా మనము ప్రవర్తిస్తామో అప్పుడు దేవుని పోలికలు మనలో కనపడతాయి. అప్పుడు దేవుడు నా పోలికలు కలిగిన, నా సుగుణాలు కలిగిన మీరందరూ కూడా నా కుమారులు, నా కుమార్తెలు అని వారిని గురించి చెప్పుకోవడానికి ఆయన ఎంతో అతిశయంగా చెప్పుకుంటారు. ఇది ఈరోజు మనము దేవునితో ఊరకనే అంటి ముట్టనట్టుగా సహవాసం చేస్తే గనక అలాంటి స్వార్థపూరితమైన సహవాసం, మోసపూరితమైన సహవాసం దేవుడు ఎప్పటికీ అంగీకరించరండి. మనం ఎల్లప్పుడూ కూడా ఆయనతో విడదీయరాని బంధముగా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయగలిగింది ఈ ప్రపంచంలో ఏది లేదు అన్నట్టుగా మనము అన్ని విషయాలలో, అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో కూడా దేవుని పక్షాన నిలబడే వారంగా ఉండాలి. దేవుడు చెప్పింది చేయడానికి ఎంతకైనా తెగించే వారంగా మనం ఉండాలి. అది కదా దేవుని పిల్లల యొక్క స్వాభావికమైన గుణగణాలు. దేవుని స్వభావం మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. చూడండి, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురును. ఇది రెండవ మరణం. చూడండి, పిరికివారు. ఆయన శిష్యులు పారిపోయారు. ఎందుకు పారిపోయారు? యేసయ్యని మీ కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేస్తానన్నారు. ప్రగల్భాలు పలికారు. యేసయ్య అన్నారు, అది అంత సాధ్యమయ్యే పని కాదు. నేను త్రాగిన గిన్నెలోనిది వారు త్రాగలేరు, నేను వెళ్ళిన చోటికి వారు రాలేరు అనంటే వాళ్ళు అన్నారు. పేతురు గారు అలాగే యాకోబు, యోహానులు ఆ రోజున చాలా గొప్పగా మాట్లాడారు. ఏంటి, మేము నువ్వు త్రాగిన గిన్నెలోనిది త్రాగలేమా? నీ కోసం ఏమైనా చేసేస్తాం అన్నారు. చాలే, మీరు ఉద్రేకంలో అంటున్నారు, కానీ సమయం వస్తే మీరు ఏం చేస్తారు నాకు తెలిసిలే, పారిపోతారు అని అంటే పేతురు గారు దానికి ఎవరు పారిపోయినా సరే నేను అవసరమైతే నీ కొరకు ప్రాణం పెడతా అన్నాడు. మరి సరిగ్గా సమయం వచ్చింది. ఇప్పుడు ప్రాణం పెట్టే మనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిలబడ్డారా? జమ్మని ఎందుకు వచ్చిందిరా బాబు అని పారిపోయినట్లుగా చూస్తున్నాం. పారిపోయారు. కారణం,
మాటలు తేలికే కనుక ఎవరైనా మాట్లాడేస్తారు. కొన్నిసార్లు మనం పచ్చి భాషలో చెప్పాలంటే బడాయి కబుర్లు చాలా బాగా చెప్తాం కదా. అబ్బో అంత కాదు ఇంత కదని చాలా చెప్తాం. నా గురించి కూడా చాలామంది అన్నారు, మా పాస్టర్ గారు అవసరమైతే చించినాడు గోదావరిలో దూకేమంటే దూకేస్తాను అని అన్నారు. బాబు అలాంటి మాటలు నేను మాట్లాడను, ఎందుకు వచ్చిన మాటలు అని అంటే, లేదయ్య గారు మాట వరుస చెప్తున్నాను అని అన్నారు. కానీ ఇప్పుడు ఉన్నారా అంటే ఒక్కడో లేడు. మాటలు నేనేం చెప్తామండి, మాటలే కదా, వట్టి మాటలే కదా. మాటలంట కోటలు దాడతాయి చాలామందికి. ప్రియులరా, మాట సులువే, తేలిగ్గా మాట్లాడేస్తాం. ఇంకొక ఆయన అన్నాడు, మా పాస్టర్ గారి చెంప మీద చెల్లుమని కొట్టినా నేనేం బాధపడినాను, కొట్టలేదు చేయలేదు, ఓ మాట అన్నాను, నువ్వు ఇలా చేయటం మంచిదా అన్నాను. తప్పు సరి తీసుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడక ఇప్పుడు పాస్టర్ గారి ముఖమే చూడలేనంత దూరంగా వెళ్ళిపోయారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మాటలు సులువే కనుక ఎవరైనా మాట్లాడతారు. నీకెందుకు నేను ఉన్నాను, అబ్బో చాలామంది చాలా పవర్ఫుల్ మాటలు మాట్లాడతారు, కానీ సమయం సందర్భం వచ్చేటప్పటికి మాత్రం నిలబెట్టుకోలేని పరిస్థితి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కానీ యేసు ప్రభువారిని ఎప్పుడైతే బంధించారో ఇప్పుడు అందరూ పారిపోయినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ తర్వాత మరలా వారు తప్పు సరి చేసుకుని, అరే అసలైన సమయంలో మనం నిలవకుండా పారిపోయామే, చిచి మందొక బ్రతికేనా అనుకుని పశ్చాత్తపడి మరలా ఒక్కొక్కరు ప్రభుతో సహవాసం చేయడానికి తమను తాము తగ్గించుకుని పశ్చాత్తాపడి ఒప్పుకుని, ఇకన్నడు మా జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ప్రాణం మీదకి వచ్చినా సరే మేము ఎంత మాత్రం వెనుదిరగము అని చెప్పి దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుని ప్రభు కొరకు నిలబడ్డారు. సమర్పణ కలిగి, తెగింపు కలిగి నిలబడ్డారు. అలాంటి శిష్యుల్లో పేతురు యోహానులు ఒక సందర్భం వచ్చేటప్పటికి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పేతురు యోహానులు తర్వాత కాలంలో చాలా ధైర్యంగా నిలబడ్డారు. 13వ వచనం చూసినప్పుడు, వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వీరికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అనంటే, వారు యేసుక్రీస్తు వారితో ఉన్నవారు. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నప్పుడు ఆయన వారికి ధైర్యంగా ఎలా బ్రతకాలో నేర్పించారు. కానీ మధ్యలో ధైర్యం చెడిపోయింది. మరలా తిరిగి అంతకంటే రెట్టింపు ధైర్యాన్ని పుంజుకున్నారు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత రెట్టింపు ధైర్యంతో నింపబడి ఇప్పుడు అంటున్నారు, ఇదిగో ఇక్కడ ప్రకటించొద్దని మేము చెప్పాం కదా, జాగ్రత్త అనంటే, హలో మీరు చెప్తే వినడానికి మేము మీకు దాసులమేం కాదు, మేము యేసయ్యకి దాసులం. ఆయన చెప్పారు మాకు, మేము చేస్తామంతే. ఆయన సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించమని చెప్పారు. కనుక యేసుక్రీస్తు అంటే ఎవరు ఏమిటి అనే విషయాలు తెలియక ఎంతోమంది అజ్ఞానంలో ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనం, ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడని, సర్వ మానవాళి కొరకు తన అమూల్యమైన రక్తమును దారపోసిన ఏకైక సత్యదేవుడని, ఆయన మాత్రమే పాప క్షమాపణ ఇవ్వగలిగిన మహాదేవుడని మేము చెప్పకుండా ఉండలేం. మీరందరూ కూడా ఆయనే నిజమైన దేవుడని ఒప్పుకోవలసిందే. మేము ఎవరి బెదిరింపులకి బెదరమని చెప్పి వారు ధైర్యంగా స్థైర్యంగా వారు చెప్పాలనుకున్నది చెప్పవలసిన స్థలంలో ఖచ్చితంగా వారు చెప్పారు. ఆమేన్. కారణం ఏంటి అనంటే, వారు యేసుక్రీస్తు ప్రభువారిని బంధించినప్పుడు పారిపోయారు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారు గొప్ప ధైర్యంతో నింపబడి దేవుని కొరకు సాహస కార్యాలు చేయడానికి తెగించి నిలబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనలో పిరికితనం అనేది ఉండకూడదు, అవిశ్వాసం అనేది ఉండకూడదు, అసహ్యమైన జీవితం మనలో ఉండకూడదు. చూడండి, కొంత జాబితా ఉంది అక్కడ. అలాంటి క్రియలు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. పిరికితనం కూడా పాపమే. అందుకే 2వ తిమోతి పత్రికలో 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనియలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను
ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము అని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. మనము పిరికితనము అనే దానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనము ధైర్యంగా దేవుని కొరకు సాగాలి. అంతేకాని ఏ విషయంలోనూ మనము బెదరకూడదు, పిరికితనం మనలో రానియకూడదు. చాలామంది చూడండి, చీకటి అంటే భయం, సమాధులు అంటే భయం, చీకటి అంటే భయం. కానీ ఇప్పుడు సమాధుల మధ్యలో నుంచి ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయం అనేది లేకుండా ప్రభు తన కృప చూపించారండి. ధైర్యం గల ఆత్మనిచ్చారు. పరిశుద్ధాత్మని ఎవరైతే కలిగి ఉంటారో, పరిశుద్ధాత్మ అనేది దేవుని యొక్క ఆత్మ కనుక నీవు ఎక్కడుంటే అక్కడ ఆయన నీతో ఉంటారు కనుక నీకే భయం లేదు. చనిపోతానేమన్నా భయం ఉండదు, రోగానికి భయం ఉండదు, ఏ సమస్యలకి కూడా భయం అనేది ఉండదు. అవును, మనం ఏ విషయంలో కూడా భయపడకూడదు. పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు దేవుడు, ధైర్యం గల ఆత్మనిచ్చారు. ప్రతి విషయంలో మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయాన్ని అడుగుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి సాహసవంతమైనటువంటి ఆ శక్తిగల ఆత్మనిచ్చి మనల్ని బలపరుస్తారు. మనం వేటిని గురించి భయపడకూడదు, ఎవరి గురించి భయపడకూడదు. అమ్మో నాకేమైపోతుందో, నాకేం చేసేస్తారో, అలాగా ఇలాగని వారిని బట్టి వీని బట్టి ఆ పరిస్థితులను బట్టి ఈ పరిస్థితులను బట్టి ఏ పరిస్థితులను బట్టి కూడా నువ్వు భయపడదు. ఏ సైడ్ చెప్పారు, ప్రతిరోజుకి కావలసినంత భరోసా ఆయన ఇచ్చారు, భయపడకుడి అని. దేనికి భయపడకూడదు, ఎలాంటి పరిస్థితులకి భయపడకూడదు. 2 కొరింథీ 5:15 జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. దేవునికి స్తోత్రం. చూడండి, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందిన యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే ఆయన కొరకు జీవించటానికి తమను తాము సమర్పించుకునే అలా బ్రతుకుతున్నారో వారిని దేవుడు ఒక నూతన సృష్టిగా చేసేసి పాతవి వారి జీవితంలో పూర్తిగా తొలగించి పాత జీవితానికి ప్రస్తుత జీవితానికి అసలు సంబంధమే లేదు అన్నట్టుగా చేసేయగలిగిన గొప్ప దేవుడు ఆయన. మన కొరకు మనం బ్రతకటం ఇది శారీరకమైనటువంటి జీవితాన్ని మనలో దినదినము బలహీనపరుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకాలని తప్పన మనలోకి వచ్చిందో ఇప్పుడు మనము నూతన సృష్టిగా మార్చబడతాం. పాతవన్నీ గతించిపోతాయి. పాత పద్ధతులు, పాత మాటలు, పాత జీవితం, పాత పిరికితనం, పాత సోమరితనం, పాత నిర్లక్ష్యం, పాత తిరుగుబాటుతనం, ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కారణం ఏంటంటే నీవు ఒక క్రొత్త జీవితం జీవించాలనుకుంటున్నావు, క్రీస్తు కొరకు నేను బ్రతకాలని అనుకుంటున్నావు కనుక. ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, అదేంటంటే మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మనం మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణమే వచ్చినా మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు కూడా మన ఓర్పు సహనంతో కనిపెట్టాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పై వచనాల్లో ఏమని ఉంటాయంటే, ఇదిగో 10 దినములు శ్రమ కలుగును, మీలో కొందరిని సాతానుడు శరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. ఎక్కడ? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 2:10 చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మీలో కొందరు శోధించబడినట్లు కొందరిని శరలో వేయించే ప్లాన్ వాడు కలిగి ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నువ్వేమీ భయపడద్దు, ధైర్యంగా ఉండు. 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు అనే మాట, ఇన్ని దినాలు అనేది దేవుడు అపవాదికి అనుమతిస్తాడు. కొంతమంది జీవితంలో అపవాది దేవునితో శాలం చేస్తాడు. నేను ఇన్ని రోజుల్లో ఫలానా వారిని
దేవుడు లేడని అనిపిస్తాను, నిన్ను విడిచిపెట్టేటట్లు చేస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు. ఏది? యోబు జీవితంలో ఛాలెంజ్ చేసినట్టు. యోబుని అతని నోటే దేవుడు లేడని అనిపిస్తా అన్నాడు సాతానుడు. దేవుడు అన్నాడు, నీకు అంత దమ్ముంటే అనిపించి చూద్దాం అన్నాడు. సరేనా, అయితే కాసుకో, అయితే నీకు టైం పెడుతున్నాను, ఆ టైం వరకు నీకు అనుమతి ఉంది, ఆ టైం వరకు నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఆ టైం దాటిన తర్వాత మాత్రం అతన్ని ఏ విషయంలో కూడా నువ్వేమీ చేయడానికి నీకు అధికారం ఉండదు. అలానే ఇక్కడ ఒకవేళ మన జీవితంలో దేవుడు ఇన్ని దినాలని, ఇన్ని వారాలని, ఇన్ని నెలలని, ఇన్ని సంవత్సరాలని ఒకవేళ మన మీద అపవాది టార్గెట్ పెడితే, నా విషయంలో టార్గెట్ పెట్టాడు అనుకోండి, నేను ఆ టైం వరకు నమ్మకంగా ఉండాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా శోధిస్తాడు. నా జీవితంలో ఆర్థికంగా దెబ్బ కొట్టి నన్ను ఏదో విధంగా నన్ను భ్రష్టుని చేయాలని ఒకవేళ వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను ఒకటే నమ్ముతున్నాను, నా యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన నా జీవితంలో ఏదో ఒక సమయంలో అద్భుతాల్ని సృష్టించగలిగిన దేవుడు, క్రియేట్ చేయగలిగిన దేవుడు అని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా సరే, నేను ఒకటే నమ్ముతున్నాను, నా దేవుడు సమస్తమును చేయగలిగిన సమర్థుడు, సర్వశక్తి గల దేవుడు. ఆ సమయం వరకు దేవుడు నా నిమిత్తం అపవాదికి గడువు ఎంత టైం అయితే ఇచ్చాడో ఆ టైం వరకు వెయిట్ చేస్తాను, వేసి ఉంటాను, సహించుకుంటాను, ఓర్చుకుంటాను. ఆ సమయం వరకు నేను ఖచ్చితంగా నిలబడతాను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎలాంటి భయంకరమైన ఒత్తిడి వచ్చినా సరే, నేను స్థైర్యంగా నిలబడతాను. ఎందుకు తెలుసా? నేను నమ్మిన వాణిని నేను ఎరుగుతున్న కనుక నేను సిగ్గుపడను. ఆ విషయం నాకు తెలుసు. ఒక్కొక్కరికి ఒక రకమైన శోధన ఉంటుందండి. ఆ శోధనలో మనము ఎన్ని దినాలైతే దేవుడు ఆ గడువు పెట్టారో అన్ని దినాల వరకు మనము వాటిని భరించాలి. ఒకవేళ నిజంగా మరణమే కలిగిన, మరణ పర్యంతమైనటువంటి పరిస్థితులు వచ్చినా మరణం వరకు నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఏమాత్రం కూడా భయపడకూడదు. మీకు విషయం తెలుసా? నేను పైనుంచి పడిపోయి ఆ దెబ్బలతో బాధపడుతున్నప్పుడు దేవుడిని నిందించలేదు నేను. ప్రభా, అంత పైనుంచి పడిపోయినా నేను ఎలా బ్రతికాను? బ్రతకడం ఓకే, ఎలా నడవగలుగుతున్నాను? అసలు ఇదంతా ఎలా సాధ్యం? దేవా మీకు స్తోత్రం, ఎంత గొప్ప దేవుడు నాయన. స్తుతులే స్తుతులు. ఎంత భయంకరమైన బాధలో ఉన్నా సరే, నాకు అనిపించేది, ప్రభా, సేవ పరిచర్యలో కుటుంబ పరంగా నేను ఇంకా ఏదో చేయాలని నన్ను ఇంకా సజీవంగా ఉంచారా? అయితే నా పనిని తుదముట్టించడం నాకు నేర్పించండి. నేను అనుదినము నమ్మకంగా సాగిపోవడం నాకు నేర్పించండి. నా ధర్మం బ్రతికున్నంత వరకు నా ధర్మం నేను నిర్వర్తించడం నాకు నేర్పించండి. దేనికి, ఏ విషయంలో కూడా నేను నిరాశపడకుండా నేను ధైర్యంగా నిలబడతాను ప్రభా, నన్ను బలపరచమని ప్రభుని స్తుతించాను. కారణం ఏంటి తెలుసా? శోధన అనేది ఏ రకంగా అయినా రానివ్వండి, ఎన్నైనా రానివ్వండి, ఎలాంటి పరిస్థితులైనా రానివ్వండి, వాటన్నిటి విషయంలో మనం ఎలా ఉండాలి తెలుసా? ధైర్యంగా ఉండాలి, నిశ్చింతగా ఉండాలి, సనక్కూడదు. నాకెందుకు ప్రభువా, నాకే ఎందుకు అని ఎప్పుడు కూడా ఎదురు ప్రశ్న వేయకూడదు. ప్రభువా, నాకు ఈ కృపనిచ్చినందుకు వందనాలు, ఈ కృపనిచ్చినందుకు వందనాలు. చూడండి, అపోస్తలులు అంటండి, వాళ్ళని కొట్టినందుకు బాధపడలేదంట. ఇంతటి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు వారు దేవుని స్తుతించారంట. మేము యోగ్యులమైనందుకు అబ్బా మేము ఎంత ధన్యులమని దేవుని స్తుతించారంట. ఎక్కడ మాట? ఆ మాట చదువుదాం. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను, నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను, ఆనందించెదను ఆయననే పాడెదను జీవితకాలమంతా. హల్లెలూయా, ఆనందించెదను ఆయననే పాడెదను జీవితకాలమంతా. నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను, నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. ప్రభు సన్నిధిలో మనం ఎటువంటి పరిస్థితులకైనా ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యంగా ఎంచుకొని ప్రతి విషయంలో ప్రభు కొరకు
అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఈ విధంగా, ఈ స్థితిలో ఆయన మమ్మల్ని పరీక్షించడానికి, మమ్మల్ని ఒక సాధనాలుగా ఉంచినందుకు మేమెంతో ధన్యులమని ప్రభుని బట్టి అతిశయిస్తూ, ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభు కొరకు నమ్మకంగా సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా.